హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన సర్వపిండి అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా సోరకాయ, కొంచెం బియ్యపిండి, ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పేస్ట్ అయితే ఈ విధంగా తయారైంది. ఇదైతే కలిపేసుకుందాం. సొరకాయని తురుముకున్నాం కదా, ఆ తురుము అనేది దీంట్లో కలుపుకుంటాం. మనకి వాటర్ అనేది పట్టదు, కేవలం ఈ సొరకాయ తురుముతోటి ఈ పిండిని మొత్తం కలుపుకుందాం. ఇక్కడ సాల్ట్, అలాగే కొంచెం కారం. మనం పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు, కారం అని వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. అని కలిపేద్దాం. ఇప్పుడు దీనికి కొన్ని మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది యాడ్ చేసుకుందాం. ఫైనల్గా నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఫైనల్గా మనకి ముద్ద అయితే ఇలా చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా ఉండాలి. ఇప్పుడైతే ఒక మందపాటి కడాయిని అయితే తీసుకుందాం. మందంగా ఉంటేనే మనం, ఎందుకంటే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కాబట్టి కొంచెం ప్యాన్ అనేది మనకి మందంగా ఉంటేనే మంచి కాలుతుంది. సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కడాయికి అంటుకోకుండా అట్లా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే స్ప్రెడ్ చేసేయండి ఇట్లా. ఇప్పుడు మనం ముద్ద చేసుకున్నాం కదా ముందుగా, ఆ ముద్దనైతే తీసుకొని దీనికి స్ప్రెడ్ చేయాలి. మనకి ఎంత పల్చ కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కడాయి అయితే మనకి మందంగా ఉంటే మంచి కాలుతుంది, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి. కడాయి మనకి మందంగా ఉంటే సిమ్లో మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మెల్లిగా స్ప్రెడ్ చేసుకో. ఇలా చూడండి, ఇలా ఎంత సన్నగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మధ్యలో హోల్స్ చేసుకుందాం. ఇట్లా హోల్స్ చేసుకోవడం వల్ల దీంట్లో మనం ఆయిల్ పోసుకుంటే అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. ఆయిల్ ఈ హోల్స్లోకి వెళ్ళి చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం హోల్స్ చేసాం కదా, దీంట్లో లైట్గా ఆయిల్ వేసి మనం స్టార్టింగ్లో స్ప్రెడ్ చేసాం కదా కింద, అలానే ఈ జస్ట్ హోల్స్లోకి వెళ్ళేంత ఆయిల్. దీనికి ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదు, జస్ట్ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవడం అంతే. ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ పాన్ కొంచెం హీట్ ఎక్కడానికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 5 minutes అయినాక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఒక 10 minutes తర్వాత స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి, ఈజీగా అయిపోతుంది. అండి, నేనైతే దీంట్లో మీరు చూసారు కదా, నేను ఎంత సొరకాయ అనేది యాడ్ చేస్తాను. మనకు తెలియకుండానే సొరకాయ ఇంటేక్ అనేది మనం ఎంత తీసుకుంటున్నామో ఈ డిష్లో మీరు చూడొచ్చు. అలాగే కరివేపాకు కూడా చాలా ఎక్కువ వేసాను. మనం జనరల్గా డైరెక్ట్ తినాలంటే ఎవరు తినలేరు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ డైరెక్ట్గా తినలేరు. దీంట్లో నేను ఎంత యాడ్ చేస్తానో చూడొచ్చు. అన్ని మిక్సీ పట్టేసి ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు సర్వపిండి. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఫైనల్గా అయితే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఫాలో అయిపోండి.